నమస్కారం. నా పేరు డాక్టర్ సంతోష్ శ్రీరామ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్, హైదర్గూడ. ఈరోజు మనం చాలా సాధారణమైన ఒక న్యూరలాజికల్ ప్రాబ్లం, నరాలకు సంబంధించిన సమస్య గురించి చెప్పుకుందాం. ఎపిలెప్సీ ఆర్ ఫిట్స్ అండి. మామూలుగా వాడుక భాషలో మూర్ఛ అని కూడా అంటారు. సాధారణంగా మన మెదడులో నరాలు ఒకదానితో ఒకటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్, కరెంట్ ఉత్పత్తి చేసుకొని కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాయి. ఈ కరెంట్ అనేది, ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది పరిమితికి మించి అదుపు తప్పి ఎక్కువగా జనరేట్ అయితే అది ఫిట్స్కి దారితీస్తుంది. ఈ ఫిట్స్ని మనము రెండు విధాలుగా అనుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఈ కరెంట్ ఉత్పత్తి ఏదైతే ఉందో వేగంగా మెదడు మొత్తం వ్యాపిస్తే మొత్తం శరీరాన్ని అది ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని మనం జనరలైజ్డ్ సీజర్స్ అంటాం. సాధారణంగా ఫిట్స్ అనగానే మనకి ఇదే గుర్తొస్తుంది. కళ్ళు పైకి తేలేసి, దాని తర్వాత పళ్ళు బిగపెట్టేసి చేతులు కాళ్ళు కొట్టుకోవడము. ఇది రెండో రకమైన ఫిట్స్ ఏంటి అంటే, ఈ కరెంట్ అనేది ఎక్కువ వచ్చినా అది మెదడులో ఒక చోటుకి పరిమితం అయి ఉండిపోతుంది. దాన్ని ఫోకల్ సీజర్స్ అని అంటాం. ఒక చెయ్యి అదరడము, కాలు అదరడము, లేదా సడన్గా స్తబ్దంగా అయిపోవడము, ఒక పని చేస్తూ ఆగిపోయి చేతులు కాళ్ళు కదపకుండా ఉండడము, అలాంటివి కూడా ఫోకల్ సీజర్స్ ఆర్ ఫిట్స్ అని వస్తూ ఉంటాయి. ఫిట్స్ ఏ వయసులో ఉన్న వారికన్నా రావచ్చు. చిన్నపిల్లలు, ఇప్పుడే పుట్టిన శిశువుల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఏ వయసులో ఉన్నా రావచ్చు. సాధారణంగా చిన్నపిల్లల్లో ఆర్ శిశువుల్లో కారణాలు కొద్దిగా వేరే ఉంటాయి. అవి పుట్టిన తర్వాత సరిగ్గా మెదడుకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల కొంతమందికి, లేదా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో మనం డెవలప్మెంటల్ మాల్ఫార్మేషన్స్, అంటే మెదడు సరిగ్గా ఫార్మ్ అవ్వకుండా ఉంటే అలాంటి సమయంలో కూడా, అంటే అలాంటి సందర్భాల్లో కూడా ఫిట్స్ చాలా తరచుగా చూస్తూ ఉంటాము. మూడోది, పిల్లల్లో జెనెటిక్ కారణాల వల్ల కూడా ఫిట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. అవి కూడా చూస్తూ ఉంటాము. చిన్నపిల్లల్లో అది కూడా 1 నుంచి 6 వయసుకి, 6 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న పిల్లలు, వాళ్ళకి జ్వరంలో ఫిట్స్ వస్తుంది. ఫిబ్రైల్ సీజర్స్ అంటాం. ఇది చాలా కామన్గా వచ్చే ఫిట్స్ ఇవి పిల్లల్లో. ఈ ఫిబ్రైల్ సీజర్స్ అనేవి సాధారణంగా వీటికి మనము ఎపిలెప్సీ ఆర్ ఫిట్స్కి సంబంధించిన మందులు ఏమి ఇవ్వము. ఫిబ్రైల్ సీజర్స్ డయాగ్నోసిస్ అయితే మామూలుగా జ్వరం రాకుండా, ఏదో జ్వరం వస్తే తొందరగా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాము. ఈ పిల్లలకి సాధారణంగా రికవరీ చాలా బాగుంటుంది. వయసు పెరిగేటప్పటికి ఫిట్స్ రావడం అనేది వీళ్ళకి తగ్గిపోతుంది. కొద్ది మందిలో మాత్రము టెంపరల్ లోబ్ అనే ఒక భాగంలో డ్యామేజ్ అవ్వచ్చు. అప్పుడు వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప, మెజారిటీ పిల్లలకి ఫిట్స్ అనేది వయసు పెరిగేటప్పటికి తగ్గిపోతుంది. అదే వృద్ధులకు వచ్చేటప్పటికి సాధారణంగా మనం చూసేవి ఏంటంటే, బ్రెయిన్లో మనకి ఇన్ఫెక్షన్ కానీ, బ్రెయిన్లో స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్లో బ్లీడింగ్, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళలో మనం ఫిట్స్ చూస్తూ ఉంటాము. ఇవే కాకుండా కొన్ని రివర్సబుల్ కాజెస్ ఉంటాయండి. అంటే సోడియం తగ్గిపోవడము, మెటబాలిక్ అబ్నార్మాలిటీస్, దాని తర్వాత ఈ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్లో సోడియంతో పాటు వేరేవి కూడా ఏదన్నా మనకి డ్రగ్స్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, వీటి వల్ల కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే ఈ ఫిట్స్ తరచుగా వస్తుంటే, లేదా ఒకసారి కంటే ఎక్కువ ఫిట్స్ వస్తాయో వాళ్ళకి మనము ఫిట్స్ మందులు అనేవి ఇస్తుంటాము. ఫిట్స్ మందులు వేసుకునే పేషెంట్స్ ఆర్ ఎపిలెప్సీ ఉన్న పేషెంట్స్కి 70% మందికి పైగా వారికి చాలా మంచి రికవరీ అనేది ఉంటుంది. మందులతో ఈ ఎపిలెప్సీ అనేది కంట్రోల్డ్ అయి ఉంటుందండి. చాలామందికి రివర్సిబుల్ కాజెస్ ఉన్న వాళ్ళకి ఈ ఫిట్స్ మందులు మనము కొద్ది రోజుల తర్వాత కేస్ టు కేస్ బేసిస్లో అది ఆపేయచ్చు కూడా. కొద్దిమందికి ఎవరికైతే ఈ ఫిట్స్ కంట్రోల్లో ఉండవో వారికి మనము వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. దాన్ని ఎపిలెప్సీ సర్జరీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అది మెదడులో ఒక భాగం నుంచి ఫిట్స్ వస్తున్నాయి, అక్కడే ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంది, దీన్ని తీసేస్తే ఫిట్స్ ఆగిపోతాయని మనం నిర్ధారించడానికి ఇప్పుడు ఎన్నో టెస్టులు ఉన్నాయి. ఈ ఎంఆర్ఐ స్కాన్, దాని తర్వాత వీడియో ఈఈజీ, ఈ టెస్టులు చేసి ఒకవేళ ఇది మనం నిర్ధారించగలిగితే వారికి మందులతో కంట్రోల్ కాకపోతే మనము సర్జరీ ఆప్షన్ అనేది ఇవ్వచ్చు. సర్జరీ చేసి ఆ భాగాన్ని మనం తీయగలిగితే ఫిట్స్ కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా లేని వారికి వేరే అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అలాంటివి కూడా
మనకిప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇది చాలా తక్కువ మందికి ఉపయోగపడుతుంది, కానీ ఇది చాలా వాల్యుబుల్ మనకి ఆప్షన్స్ ఈ మధ్యకాలంలో అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా సపోజ్ మన ముందుకు ఫిట్స్ వచ్చింది అంటే ఆ క్షణంలో ఆ నిమిషంలో మనం ఏం చేయాలి? ఫిట్స్ వచ్చినప్పుడు మొదటి విషయం ఏంటంటే ఆ వ్యక్తిని మనము చుట్టుపక్కల సరౌండింగ్ సేఫ్గా ఉందా లేదా, అంటే ఏదన్నా కింద పడిపోయి దెబ్బ ఏదన్నా తగిలేటట్టు షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, వాటి నుంచి పక్కకు తీసుకురావడమో లేదా ఆబ్జెక్ట్స్ని కొంచెం పక్కకు జరపడమో చేసి వాళ్ళని ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. ఒక సైడ్కి తిప్పి పడుకోబెడితే వాళ్ళ నోట్లోంచి నురక్ కానీ ఏదన్నా వస్తూ ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. మెజారిటీ ఫిట్స్ ఒక 2 నిమిషాలలో ఆగిపోతాయి. అవి ఆగిపోయిన తర్వాత కాసేపు పేషెంట్ అన్కాన్షియస్ ఉండొచ్చు, డ్రౌజీగా ఉండొచ్చు. సో వాళ్ళని సైడ్కి తిప్పి పెట్టి అలా వదిలేస్తే ఫిట్స్ అయిపోతుంది. దాని తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళడం అది చేయొచ్చు. ఒకవేళ ఫిట్స్ వస్తున్నాయి అంటే చాలామంది చేతుల్లో తాళాలు పెట్టడాలు లేదా వేరే ఏదైనా టెక్నిక్లు అది ప్రయత్నిస్తూ ఉంటారు. వాటికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఫిట్స్ ఎవరికన్నా వస్తుంటే పళ్ళు కొరుక్కుంటున్నాడు లేదా నాలుగు కొరుక్కుంటున్నాడు మనం నోట్లో వేలు పెట్టడమో లేదా అది కొరకడానికి ఆపడానికి వేరే వస్తువు పెట్టడం చేయకూడదు. ఎందుకంటే అది ఇంజురీ ఇంకా ఎక్కువ పెంచుతుందే తప్ప వేరే రకమైన ఇంజురీస్ అయితే తప్ప దాన్ని మనం ఆపడానికి ట్రై చేయకూడదు. మెజారిటీ ఆఫ్ ఫిట్స్ నేను చెప్పినట్టు 2 నిమిషాల్లో ఆగిపోతాయి, 2 నుంచి 3 నిమిషాల్లో. సో ఫిట్స్కి చాలా రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. మెజారిటీ పీపుల్లో ఫిట్స్ది మనము చాలా ఎపిలెప్సీని మంచిగా కంట్రోల్ చేయొచ్చు.